ఆఫ్ ఆల్ అదే నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి మా డాడ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే యూజువల్గా అందరూ సినీ ఫీల్డ్ అంటే ఓ వద్దురా వద్దురా అని అంటారు. కాకపోతే మా డాడ్ చాలా చాలా నన్ను సపోర్ట్ చేసి నన్ను పుష్ చేశారు ఆల్మోస్ట్. సో థ్యాంక్స్ అలాట్ డాడ్. నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మారుతి గారికి యాక్చువల్గా. సార్ కొంచెం ఎక్కువ చెప్పేస్తాను, ఏం ఫీల్ అవ్వద్దు. కానీ అదే ఫస్ట్ టైం యాక్చువల్గా మారుతి గారిని కలిసాక, సత్యానంద్ గారు ట్రైనింగ్ అయ్యాక మారుతి గారిని వెళ్ళి కలిసాం. ఒకటే మాట అన్నారు మా డాడీతో, మీ అబ్బాయిని వదిలేయండి సార్, నా దగ్గర ఒక 1 to 2 years నేను తిరిగి ఒక పెద్ద హీరోని మీకు ఇస్తానని అన్నారు. సో థ్యాంక్స్ అలాట్ సార్. నాకు జస్ట్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, ఆయన నాకు కెరియర్ మొత్తం సెట్ చేసి పెట్టారు, సెట్ చేసి పెడతారు కూడా. సో థ్యాంక్స్ అలాట్. ఆయన ఆల్మోస్ట్ లైక్ నా గాడ్ ఫాదర్ లాంటి ఆయన. సో అండ్ నెక్స్ట్ దిల్ రాజు గారు, థ్యాంక్స్ అలాట్ నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు. అండ్ శ్రేయాస్ సార్ ఆల్మోస్ట్ బ్రదర్ లాంటి ఆయన, సో ఆయనకి థ్యాంక్స్ అలాట్. అండ్ సత్యానంద్ గారు ఫస్ట్ నాకు యాక్టింగ్ నేర్పించిన ఆయన, చాలా థ్యాంక్స్. అండ్ మురళీ గారు యాక్చువల్గా నాకు సెకండ్ యాక్టింగ్ నేర్పించారు. సో చాలా నేర్చుకున్నాను ఈ ప్రాజెక్ట్తో. అండ్ అందరు కో స్టార్స్ అందరికీ కూడా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ అలాట్. ఎస్పెషలీ పార్వతీశం, నువ్వు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాడు తను. యాజ్ అన్ యాక్టర్ హీఈస్ 100% వెరీ వెరీ డెడికేటెడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 minutes స్విమ్మింగ్ సీన్ ఉంది, ఇందాక షార్ట్ చూశారు కదా, చాలా బ్రిలియంట్గా వచ్చింది. దానికోసం తను 3 months స్విమ్మింగ్ వెళ్ళి నేర్చుకున్నాడు. సో దట్స్ హిస్ డెడికేషన్ అనమాట. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్గా యాజ్ అన్ యాక్టర్. ఓకే, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. కాదు, నాకు డౌట్ వచ్చి 3 months స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాడంటే అక్కడ అమ్మాయిలు ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం కనుక్కోవాలని. అతను చెప్తాడు, మరి నాకు తెలీదు. అలాంటివి కూడా చెప్తాడు యూజువల్గా, మరి నాకైతే చెప్పలేదు ఈసారి. యా. అండ్ నెక్స్ట్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ చాలా కష్టపడ్డారు, అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దెమ్ అలాట్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ హోప్ ఐ విల్ ప్రూవ్ మై బెస్ట్. థ్యాంక్ యూ. Thank you, Chetan. Wishing you all the best for a bright career in Tollywood. Sitaram